పాకిస్తాన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఒకవైపు భారత్ భీకర దాడులు చేస్తుండగా మరోవైపు బలూచిస్తాన్ విరుచుకుపడుతోంది. భారత్ తో పోరాటానికి పాక్ సైన్యం రంగంలోకి దిగగానే అనూహ్యంగా బలూచిస్తాన్ రూపంలో ఆ దేశానికి మరో సవాల్ ఎదురైంది. దీంతో పాక్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు తయారైంది. పాకిస్తాన్ పై దాడి చేసినట్లు అధికారికంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన చేసింది. పాకిస్తాన్ లోని మొత్తం 6 స్థావరాల్లో దాడులు చేసినట్లు అధికారికంగా తెలిపింది. క్వెట్టా, హజారే నగరాల్లో కూడా దాడులు చేసినట్లు స్పష్టం చేసింది. ఈ దాడిలో పాకిస్తాన్ జవాన్ మృతి చెందినట్లు వెల్లడించింది. పాకిస్తాన్ ఆయుధాలను ధ్వంసం చేశామని, వాళ్ల వాహనాలను కూడా పేల్చినట్లు వివరించింది. ప్రస్తుతం బలూచ్ లిబరేషన్ ఆర్మీ క్వెట్టా సిబిలోని ఫ్రాంటియర్ స్క్వాడ్స్ హెడ్ క్వార్టర్స్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. రిమోట్ బాంబులతో కూడా పాకిస్తాన్ శిబిరాలపై దాడులు చేసినట్లు వెల్లడించింది బిఎల్ఏ. అదే సమయంలో పాకిస్తాన్ ప్రజలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. పాకిస్తాన్ ప్రభుత్వానికి ఏమాత్రం సపోర్ట్ చేయకూడదని హెచ్చరించింది. ఒకవేళ పాకిస్తాన్ సైన్యానికి సహకరిస్తే తీవ్రమైన చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చింది. పాక్లోని ప్రధాన భూభాగాన్ని బలూచిస్తాన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. భారత్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులతో పాక్ కంటి మీద కునుకు లేకుండా పోయింది. పాకిస్తాన్లోని క్వెట్టాను చుట్టుముట్టి తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. బలూచ్ ఆర్మీతో పోరాడలేక పాక్ సైన్యం చేతులెత్తేసిందని, దీంతో క్వెట్టా బిఎల్ఏ స్వాధీనమైందని సమాచారం. మరోవైపు పాక్ ప్రజలకు బిఎల్ఏ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ ఆర్మీకి ప్రజలెవరూ సహకరించకూడదని హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా వారికి సహకరించిన సమాచారం అందితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలిపింది. బలూచ్ స్వాతంత్ర పోరాటంలో భాగంగా పాకిస్తాన్లోని 6 ప్రాంతాలపై దాడులు చేసినట్లు బిఎల్ఏ ప్రకటించుకుంది. ఇటీవల పాక్ సైన్యంపై బిఎల్ఏ భారీ దాడులకు పాల్పడుతోంది. భారతదేశ భీకర దాడిని ఎదుర్కోలేక పాక్ కకావికలమవుతున్న వేళ 6 పాక్ సైనిక స్థావరాలపై బిఎల్ఏ దాడి చేసింది. పాక్ ఇప్పుడు దుర్బల స్థితిలో ఉండడం బిఎల్ఏకు కలిసొచ్చింది. పాక్ నుంచి తాము విముక్తి పొందడానికి ఇంతకు మించిన తరుణం రాబోదని బిఎల్ఏ నాయకులు విశ్వసిస్తున్నట్లు సమాచారం. ఇటు ఇండియన్ ఆర్మీ, అటు బిఎల్ఏ దాడులతో ప్రాణాలపై తీపితో పాక్ నేతలు, సైనికాధికారులు విదేశాల్లో తలదాచుకునే యత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఇక బలూచిస్తాన్, పాకిస్తాన్లో ఉన్న అక్కడి పౌరులకు స్వేచ్ఛ లేదు. విద్యా, వైద్యం అందని దుస్థితి నెలకొంది. పాకిస్తాన్లో 44% విస్తీర్ణం ఉన్న బలూచిస్తాన్ ప్రాంతాన్ని పాక్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. అక్కడి ప్రజల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తున్నాయి. దీంతో స్వతంత్ర దేశంగా ప్రకటించాలంటూ అక్కడి పౌరులు 75 ఏళ్లుగా పోరాడుతున్నారు. ఇప్పుడు పాక్ పై భారత్ దాడి నేపథ్యంలో బలూచీలు తమ కలను సాకారం చేసే దిశలో ముందుకు సాగుతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు పాకిస్తాన్ పైన ముప్పేట దాడి కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకవైపు పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలపైన ఇండియన్ ఆర్మీ దాడులు చేస్తుండగా, మరొక వైపు పాకిస్తాన్లో అంతర్గత పోరు వేర్పాటువాదంతో ఉన్నటువంటి బెలూచిస్తాన్లు కూడా పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. పాకిస్తాన్ ఆర్మీ ఇటు ఇండియన్ ఆర్మీ చేతుల్లోనూ, అటు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేతుల్లోనూ కూడా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ బెలూచిస్తాన్ల పోరాటం అనేది ఇప్పటిది కాదు, దాదాపు 75 సంవత్సరాలుగా వాళ్ళు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఈ 75 సంవత్సరాల పోరాటంలో పాకిస్తాన్ పై భారత్ చేస్తున్నటువంటి దాడుల సమయంలో అదునుగా చూసుకొని 2 ప్రాంతాలను కూడా వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఏదైతే ఇది బెలూచిస్తాన్కి సంబంధించినటువంటి మ్యాప్, మొత్తం ఓవరాల్గా ఇది పాకిస్తాన్ మ్యాప్ కాగా ఇది బెలూచిస్తాన్కి సంబంధించినటువంటి మ్యాప్గా మనం చూసబోతుంది. ఏదైతే రెడ్ కలర్లో ఉన్నటువంటి మ్యాప్ ఏదైతే ఉందో ఇది క్వెట్టా ప్రాంతం. ఈ క్వెట్టా ప్రాంతాన్ని, ఈ నగరాన్ని కూడా మొత్తంగా ఆక్యుపై చేసుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇంకొకటి సిబి ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్రాంటియా ఖాన్ హెడ్ క్వార్టర్స్ను కూడా బెలూచిస్తాన్ ఆర్మీ తమ కంట్రోల్లోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు చూసుకోవచ్చు. మొత్తం పాకిస్తాన్లో ఇది దాదాపు 40% వరకు కూడా ఈ బెలూచిస్తాన్ ఉంటుంది. ఇది సింధీ ప్రావియన్స్ ప్రాంతం, ఇది పంజాబ్ ప్రావియన్స్ ప్రాంతం. ఇటు చూసుకున్నట్లయితే ఇది పాకిస్తాన్కి సంబంధించినటువంటి లాహోర్, ఇస్లామాబాద్ ప్రాంతాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అయితే బెలూచిస్తాన్ ప్రాంతానికి క్వెట్టా అనేది క్యాపిటల్ సిటీగా ఉంటుంది. ఆ క్వెట్టాను కూడా వాళ్ళు తమ ఆధీనంలోకి తీసుకున్నట్టుగా అయితే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయితే ప్రకటించినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అయితే 75 సంవత్సరాల పోరాటాన్ని వాళ్ళు ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూసుకోవచ్చు. పాకిస్తాన్లో బెలూచిస్తాన్ అనేది గతంలో అంతర్భాగం కాదు. 1947 ఆగస్టు 14న పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చిన రోజు బెలూచిస్తాన్ కూడా ఇండిపెండెంట్గా ఉండేది. ఆ బెలూచిస్తాన్ ప్రాంతాన్ని అప్పుడున్నటువంటి అక్కడ రాజు ఖాన్ ఆఫ్
కలత్ అనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఈ ప్రాంతం 1948 మార్చిలో పాకిస్తాన్ అక్కడ సైనిక చర్య చేపట్టి దీన్ని ఆక్రమించుకున్నది, బలవంతంగా పాకిస్తాన్లో విలీనం చేసుకుంది. అప్పటి నుండి కూడా ఈ ప్రాంతానికి ఫ్రీడమ్ బెలూచిస్తాన్ కావాలంటూ వాళ్ళు పోరాటాలు కొనసాగిస్తున్నటువంటి సందర్భం చూసుకోవచ్చు. అయితే ఈ మొత్తం పాకిస్తాన్ విస్తీర్ణంలో బెలూచిస్తాన్ వాటా చూసుకున్నట్లయితే అక్షరాల 44% అనేది ఉంటుంది. అయితే జనాభా పరంగా చూసుకుంటే మాత్రం 7-8% మాత్రమే ఉంటుంది. 7-8% జనాభా ఉండడంతో ఇక్కడ వీళ్ళకి వచ్చేటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ పార్లమెంట్లో వీళ్ళకి వచ్చేటువంటి స్థానాలు తక్కువగా ఉంటాయి. వీరి ప్రాంతాల్లో ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలు కూడా తక్కువగా ఉండడంతో వీళ్ళది రాజకీయంగా కూడా ద్వితీయ శ్రేణి పౌరులుగా బెలూచిస్తాన్లో పాకిస్తాన్లో బతుకుతున్నటువంటి పరిస్థితే మనం చూడొచ్చు. దీనికి వ్యతిరేకంగా కూడా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే తమ దేశాన్ని ఆక్రమించుకొని తమను పాకిస్తాన్లో ద్వితీయ శ్రేణి పౌరులుగా చేయడంతో వాళ్ళు కొంత విసిగెత్తి ఉన్నారని చెప్పుకోవచ్చు. దీంతో ఈ బెలూచిస్తాన్లు ఎప్పటికప్పుడు తాము ఫ్రీడమ్ కోరుకుంటున్నామో ఆ ఫ్రీడమ్ కోసం పాకిస్తాన్ ఆర్మీ మీద పోరాటం చేస్తూనే వస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. ఇక్కడ ప్రజలకు విద్యా వైద్య సదుపాయాలు కల్పించడంలో కూడా పాకిస్తాన్ ప్రభుత్వం విఫలమైంది అంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం కూడా చూడవచ్చు. అయితే ఈ ప్రాంతానికి చెందినటువంటి యువకులు చాలా సందర్భాల్లో పాక్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నటువంటి సందర్భమే చూసుకోవచ్చు. అయితే బిఎల్ఏ ఆవిర్భావం చూసుకున్నట్లయితే 2000 సంవత్సరంలో పాకిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది ఏర్పడింది. దాదాపు 25 సంవత్సరాలుగా ఈ లిబరేషన్ ఆర్మీ అదును కోసం వేచి చూస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ టైం ఏదైతే పాకిస్తాన్ పైన ఇండియన్ ఆర్మీ దాడి చేస్తున్నటువంటి సమయం ఏదైతే వాళ్ళకు ఉపయోగించుకుంటున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఖచ్చితంగా ఏదైతే సమయాన్ని అనుకున్న అదును చూసి దెబ్బ కొట్టడంలో బెలూచిస్తాన్లు సక్సెస్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే 2 నగరాలు క్వెటా నగరాన్ని అదేవిధంగా సిబి ప్రాంతాన్ని కూడా వాళ్ళు కంట్రోల్లోకి తీసుకోవడం అనేది ఇప్పుడు చర్చనీయంగా అంశంగా మారినటువంటి సందర్భం అయితే మనం చూసుకోవచ్చు. ఇదే తరహాలో వాళ్ళు దాడి చేస్తే మరికొద్ది రోజుల్లోనే బెలూచిస్తాన్ని ఫ్రీ బెలూచిస్తాన్ గా ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదు. అయితే 2 రోజుల క్రితం ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆర్మీ ఫోర్స్లన్నీ కూడా కదులుతున్నటువంటి మూమెంట్ లో వాళ్ళ ఆర్మీ వెహికల్స్ పైన ఏదైతే ఆ దారులను క్లియర్ చేస్తూ పాకిస్తాన్ ఆర్మీ వెళ్లేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఎల్ఈడి పేల్చి ఒక వ్యాన్ను ఆర్మీకి సంబంధించినటువంటి వ్యాన్ను పేల్చడంతో దాదాపు 14 మంది చనిపోయినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి ఏదైతే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక ప్రకటన కూడా విడుదల చేసినటువంటి సందర్భం చూసుకోవచ్చు. ఏదైతే బిఎల్ఏ ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది, ఏ విధంగా చేస్తుంది, ఇప్పటి వరకు 6 ప్రాంతాల్లో మేము దాడులు చేశాం, అనేకమైనటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి పోస్టులు అయితేనేమి, ఆర్మీకి సంబంధించినటువంటి కంటోన్మెంట్ ఏరియాలు అయితేనేమి, అదేవిధంగా టెలిఫోన్కి సంబంధించినటువంటి ఎక్స్చేంజ్లు అయితేనేమి ధ్వంసం చేశాము అంటూ కూడా వాళ్ళొక ప్రకటన అయితే రిలీజ్ చేసినటువంటి సందర్భం కనబడుతుంది. నిన్న ఉదయం జామ్రాన్ ప్రాంతంలో దుస్టక్ అనే ప్రదేశాన్ని బాంబులతో నిర్వీర్యం చేశాం. అక్కడ ఉన్నటువంటి దళాలకు సంబంధించినటువంటి మార్గాన్ని ఏదైతే శానిటైజ్ చేస్తున్నటువంటి సందర్భంలో రిమోట్ కంట్రోల్తో లక్ష్యాలను చేశాం, ఎల్ఈడీలను ఉపయోగించి లక్ష్యాలను ఛేదించామంటూ కూడా వారు ఒక ప్రకటన విడుదల చేసినటువంటి సందర్భం మనకు చూసుకోవచ్చు. అదేవిధంగా బెలూచిస్తాన్కి సంబంధించినటువంటి సైనికులు జామ్రాన్ ప్రాంతంలోని కంగన్ అనే ప్రదేశంలో సైనిక్ చౌక్ పోస్టుల పైన కూడా ఆయుధాలతో దాడి జరిపినట్టు కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఈ సందర్భంగా పాక్ సంబంధించినటువంటి సైన్యం అంతా కూడా తమ ప్రాణాలు కోల్పోయింది, అక్కడ మేము దానికి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ లెటర్ ను కూడా నోట్లో పేర్కొన్నటువంటి సందర్భం చూసుకోవచ్చు. చెక్ పోస్టుల పైన భారీ ఆయుధాలతోటి కూడా దాడి చేస్తున్నామంటూ వాళ్ళు ప్రకటించినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. అయితే సైనిక శిబిరాలకు సరఫరా చేస్తున్నటువంటి ఆయుధాలను వాళ్ళు అడ్డుకోవడం, ఆ ఆయుధాలు తీసుకెళ్తున్నటువంటి వెహికల్స్ పైన వాళ్ళు దాడి చేయడం, ఆ వాహనాలన్నీ కూడా ధ్వంసమైనట్టుగా అయితే వాళ్ళ ఆ నోట్లో పేర్కొన్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. పాక్ సైన్యానికి ఎక్కడైతే బెలూచిస్తాన్కు సంబంధించినటువంటి ప్రజలు ఎలాంటి సహకారం అందించట్లేదు అంటూ కూడా ప్రకటిస్తున్నటువంటి సందర్భం చూసుకోవచ్చు. వ్యాపార చెల్లింపుల్లోనూ టోకెన్లు మోసపూరితంగా ఉంటున్నాయని, వాటికి ఎవరు సహకరించద్దంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు బెలూచిస్తాన్కు సంబంధించినటువంటి లిబరేషన్ ఆర్మీ వాళ్ళందరూ కూడా గైడ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. అయితే ఖచ్చితమైనటువంటి ప్రాంతాలను వారు కూడా టార్గెట్ చేసుకొని ఎక్కడైతే ఆర్మీ యాక్టివ్గా ఉంటుందో ఆ యాక్టివ్గా ఉన్నటువంటి ప్రాంతాలనే వాళ్ళు టార్గెట్ చేసుకోవడం ద్వారా బెలూచిస్తాన్ పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకోవాలన్న ఉద్దేశంతో కూడా ఉన్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ మనం ఇంకొకటి కూడా గమనించవచ్చు. అష్టాదశ పీఠాల్లో ఒకటైనటువంటి ఇంగ్లాజ్ మాత దేవాలయం కూడా ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి బెలూచిస్తాన్ ప్రాంతంలోనే ఉండడం అనేది గమనార్హం. ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ కూడా కొత్త పాకిస్తాన్ కల్చర్ కు దూరంగా ఉంటుంది. ఇక్కడ మతపరమైన
డివిజన్ కాకుండా మతపరంగా ఒక వేర్పాటువాదాన్ని కాకుండా ఒక కల్చర్ పరంగా అప్పుడున్నటువంటి ఏదైతే 1948 ముందుకున్నటువంటి వాళ్ళ దేశం ఏదైతే ఉందో ఆ దేశాన్ని ఫ్రీడమ్ ఆఫ్ బెలూచిస్తాన్ గా ఉండాలంటూ కూడా వాళ్ళు కోరుకుంటడం జరిగింది. దానికి అనుగుణంగా BLAని ఏర్పాటు చేసుకొని ఆ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక ఆధారంగా వాళ్ళ పోరాటాలను అయితే గత 75 ఏళ్ల పోరాటాన్ని అయితే కొనసాగిస్తున్నారు. అందులో BLA ఏర్పాటు చేసిన తర్వాత 25 ఏళ్లుగా వాళ్ళ పోరాటాన్ని నిరంతరం చేస్తూ పాకిస్తాన్ ఆర్మీ పైన ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ ఖచ్చితమైన లక్ష్యాలను అయితే చేరుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పదగ్గ విషయం ఏంటంటే ఇప్పుడు ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ పైన పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టాన్ని అన్నింటి కూడా డిస్ట్రాయ్ చేస్తూ పాకిస్తాన్ ఆర్మీని కకలవికలం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ అంశాన్ని ఈ టైంను బెలూచిస్తాన్ ఆర్మీ కొంత అడ్వాంటేజ్ తీసుకుందని చెప్పుకోవచ్చు. తీసుకున్నటువంటి అడ్వాంటేజ్ ఏదైతే ఉందో ఆ అడ్వాంటేజ్ ఆధారంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ అంతా కూడా పంజాబ్ అదేవిధంగా రాజస్థాన్ కాశ్మీర్ ఈ బార్డర్ ప్రాంతాల్లో మోహరించి ఉండడం ఉన్న కొద్ది సైన్యం ఏదైతే కంటోన్మెంట్ ఏరియాలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఇంటర్నల్ కంటోన్మెంట్ ఏరియాలో ఉండడం ఆ కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యం ఏదైతే వీక్ గా ఉన్నటువంటి సందర్భంలో ఈ బెలూచిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేసి కొద్దిగా ప్రాంతాలను అయితే ఆక్రమించుకుంటూ వస్తున్నది. ఈ దాడులు ఒకవేళ పాకిస్తాన్ ఇట్లా ఇండియా పైన ఇదే విధమైనటువంటి దాడులు కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తున్నా అక్కడ ఉన్నటువంటి మిసైల్స్ తోటి డ్రోన్లతోటి పాకిస్తాన్ పైన ఆర్మీ అంతా కూడా ఇండియా మీద ఫోకస్ పెడితే ఆ పాకిస్తాన్ లో ఉన్నటువంటి బెలూచిస్తాన్ ఆర్మీ ఏదైతే పాకిస్తాన్ సైన్యం పైన కూడా టార్గెట్ చేసి ఆ ప్రాంతాలను ఇండిపెండెంట్ ప్రావిన్స్ గా ప్రకటించే అవకాశం అయితే లేకపోలేదు. ఒకవైపు బెలూచిస్తాన్ ఆర్మీ మరొక వైపు ఇండియన్ ఆర్మీ ఇవి రెండు కూడా పాకిస్తాన్ ఆర్మీని ముప్పేట దాడి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రెండింటికి సంబంధించిన ఆర్మీ తోటి పాకిస్తాన్ ఆర్మీ అనేది కకలావికలం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే పాకిస్తాన్ ఆర్మీ మాత్రం దెబ్బ మీద దెబ్బ పడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ఇప్పటి వరకు అయితే ఎలాంటి దాడులు అయితే ఎలాంటి ఈ రోజు విషయానికి వస్తే పాకిస్తాన్ ఎక్కడ రెస్పాండ్ అయినటువంటి సందర్భం అయితే ఇప్పటివరకు కనవలేదు. ఒకవైపు యుద్ధం వద్దు అంటూనే నిన్న సాయంత్రం కూడా ఇండియా పైన రాకెట్ లాంచర్లతోటి డ్రోన్లతోటి ఫైటర్ జెట్లతోటి అయితే దాడులు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. అయితే ఈ రోజు కూడా ఆ విధంగానే దాడులు చేస్తుందా లేకపోతే ఈ రోజు ఒక ప్రకటన కూడా విడుదల చేసినటువంటి సందర్భం ఇక్కడ నిధులన్నీ అయిపోయాయి మాకు ఫండ్స్ లేవు అంటూ ప్రపంచం ముందు మోకరిల్లినటువంటి పాకిస్తాన్ ఇక్కడతో దాడులు యుద్ధాన్ని ఆపేస్తుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ఇట్లా ఇండియా పైన దాడులు చేసే ప్రయత్నం చేయడం కానీ ఇంకా యుద్ధాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తే మాత్రం దానికి తగ్గట్టుగా తిప్పికొట్టేందుకు ఇండియన్ ఆర్మీ కూడా సిద్ధంగా ఉండి భారత ప్రధాని త్రివిధ దళాలతోటి అదేవిధంగా భద్రతా దళాలకు కావాల్సినటువంటి సూచనలు సలహాలు ఇస్తూ ఢిల్లీ నుండి ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో భేటీ అయ్యి ఎప్పటికప్పుడు బార్డర్ లో ఏం జరుగుతుందో అంశాలను కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలుసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. దానికి అనుగుణంగా పాకిస్తాన్ కు కౌంటర్ అటాక్ ఇట్లా మళ్ళీ వాళ్ళు ఏదైనా అటాక్ చేస్తే దాన్ని కౌంటర్ అటాక్ చేసినటువంటి సందర్భంలో అటుపక్క నుండి బెలూచిస్తాన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ ఆర్మీ పైన మళ్ళీ అటాక్ చేసే అవకాశం అయితే లేకపోలేదు. ఒకవైపు కాశ్మీర్ను ఆజాద్ కాశ్మీర్ కోసం మేము పోరాడుతున్నామని పాకిస్తాన్ చెప్పుకుండగా ఆజాద్ కాశ్మీర్ లో భాగంగా ఏదైతే LOC దాటి ఇటు వచ్చే అవకాశం అయితే పాకిస్తాన్ కు లేనే లేదు. అయితే పాకిస్తాన్ దేశంలో అంతర్భాగంగా ఉన్నటువంటి బెలూచిస్తాన్ కూడా కోల్పోయే అవకాశం అయితే ఉన్నట్టు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ చేసేటువంటి దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడం అదేవిధంగా బెలూచిస్తాన్ చేసే ఆర్మీ చేసే దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో పాకిస్తాన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి అక్కడ బెలూచిస్తాన్ కూడా కోల్పోయే అవకాశం అయితే ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. కాశ్మీర్ వచ్చుడు దేవుడు కానీ ఉన్న బెలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ కోల్పోయే అవకాశం అయితే ఈ సందర్భంగా అయితే కనబడుతుంది. ఇంతటితో ఇప్పటికైనా పాకిస్తాన్ తోక ముడిచి యుద్ధం నుండి వెనక్కి వెళ్తే తప్ప పాకిస్తాన్ లో ఉన్న ప్రదేశాలను కూడా కాపాడుకోలేని పరిస్థితి. ఇదే విధమైనటువంటి యుద్ధం ఇంకా కొనసాగే అవకాశాలే ఉంటే మాత్రం ఖచ్చితంగా సింధు ప్రాంతం పంజాబ్ ప్రాంతం కూడా సపరేట్ అయ్యే అవకాశం అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఇప్పటికే ప్రజల్లో అనేది వ్యతిరేకత వచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. పాకిస్తాన్ ఆర్మీ పైన అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాకు అనవసర యుద్ధాన్ని మాపై రుద్దుతున్నారంటూ పాకిస్తాన్ వీధుల్లో ర్యాలీలు తీస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే పాకిస్తాన్ లో కనబడుతుంది. ఇప్పటికైనా ఉగ్రవాదుల చెప్పిన మాటలు వినకుండా పరిపాలనకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ పైన దృష్టి పెట్టి అక్కడ ప్రజల సంక్షేమం పైన పాకిస్తాన్ దృష్టి పెడితే బాగుంటుందన్న చర్చ కూడా అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ అజయ్ ఫర్ ద అప్డేట్స్. అది బలూచిస్తాన్కి సంబంధించిన అప్డేట్స్. పాకిస్తాన్కి ఒకవైపు బలూచిస్తాన్ నుంచి కూడా అటాక్స్ ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తోంది.